ఏం పేరు? నిఖిల్. ఓపెన్ ద గూగుల్. సాయి సార్. గూగుల్ ఓపెన్ చేయబా. గూగుల్ ఓపెన్ చేయమన్న బ్రౌజర్. చేస్తున్నాను సార్. సార్ ఓపెన్ చేసాను సార్ గూగుల్. నీ స్క్రీన్ ఏదో ఆఫ్ ఆఫ్ స్క్రీన్. నువ్వు కంప్లీట్ గా స్క్రీన్ షేర్ చేయాల. సరే, ఒక పని చేస్తాను, నేను చెప్తాను నేను ఏం చేస్తున్నానో ఆ సెట్టింగ్స్ అప్లై చేయండి, ఓకేనా? ఓకే, జస్ట్ ఫాలో విత్ మీ అండ్ డూ విత్ మీ, ఓకే? సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో ఇది ప్లే రైట్ సైట్, అవునా? ప్లే రైట్ డెవ్ ఓపెన్ చేస్తే ప్లే రైట్ సైట్ ఓపెన్ అయింది. ఓకే, వినిపిస్తుందా అందరికి? ఎస్ ఎస్ సార్. సార్ వినిపిస్తుంది. కనిపిస్తుంది కదా? ఎస్ సో సార్. గో టాప్, జనరేట్ టెస్ట్. ఓకే, ఇది ఎందుకంటే మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు కొంతమందికి ప్లే రైట్ స్క్రీన్ రావట్లేదు, లేకపోతే వచ్చిన వాళ్ళకి మళ్ళీ డీజే హెడ్లెస్ మోడ్లోకి వెళ్ళాలంటే చేయలేకపోతున్నారు. సో ఫస్ట్ మనం ప్లే రైట్ని కోడ్ జెన్ ఎట్లా ఓపెన్ చేయాలో చూస్తాం. ఫస్ట్ ప్లే రైట్ కోడ్ జెన్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలిస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా మిగతా అన్ని ఈజీగా అయిపోతుంది. ఓకే, నేను ఏం చేశా, ప్లే రైట్ డెవ్లోకి వెళ్ళి జనరేటింగ్ టెస్ట్. నా ప్రాజెక్ట్ ఏంటి? డాట్ నెట్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ జనరేటింగ్ టెస్ట్లు అన్నా. దెన్ యూ కెన్ జనరేట్ ద టెస్ట్ ఆటోమేటికల్లీ. ఆ క్యాపబిలిటీ మొన్న ఏం చెప్పాను, డీబగ్గర్ నుంచి అదొక దారి, రైట్? ఇది ఒక దారి. సో ఇది తీసుకోండి, ఇది కాపీ చేసుకోండి, ఓకేనా? తీసుకొని నా ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో, నా ప్రాజెక్ట్ ప్లే రైట్ ప్రాజెక్ట్ ఓపెన్, ప్రాజెక్ట్ ఆర్ సొల్యూషన్, ఓపెన్ రీసెంట్ ప్రాజెక్ట్ ఎట్లా ఓపెన్ ప్రాజెక్ట్ ఆర్ సొల్యూషన్స్. ఇక్కడ నుంచి నాకు గుర్తులేదు, క్లోజ్ చేసి ఓపెన్ చేసి విజువల్ స్టూడియో 2022. ప్లే రైట్ టెస్ట్, ప్లే రైట్ టెస్ట్. ఓకే, సో ఈసారి ఏం చేద్దామంటే కొత్త ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడతాం. మొన్నటి వరకు ఏం చేసాము, ప్లే రైట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నా. సో మళ్ళీ ఫ్రెష్గా చెప్తున్నాను చూడండి. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో లాస్ట్ టైం ఏ ప్రాజెక్ట్, ఏ టెంప్లెట్ చూజ్ చేసుకున్నాము? ఎన్ యూనిట్ ప్లే రైట్ టెస్ట్ యూనిట్. ప్రాజెక్ట్, రైట్? ఈసారి ఏం చేద్దామంటే ప్లెయిన్ ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇదేమో టెంప్లెట్ మనకు వస్తుంది, దాని మీద కస్టమైజేషన్ చేయడానికి మనకు తక్కువ ఛాన్స్ ఉంది. సో అట్లా కాకుండా ప్లే రైట్ మనం కొత్తగా బిల్డ్ చేసుకుందాం. ఓకే, ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్, ప్లే రైట్ శాంపుల్స్. మొన్న ఒక దారి, ఇవాళ ఒక దారి. ఓకే, ఈ ఏ విధంగా అయినా మీ ఇష్టం వచ్చిన చాయిస్ లో మీరు చేసుకోవచ్చు. .NET 8 టెంప్లెట్ ఒక్కటే మార్చా. ఏం మార్చాను? జస్ట్ ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేశాను. ఓకే, దీంట్లో ఏమొచ్చింది? సెటప్ టియర్ డౌన్, సెటప్ టెస్ట్ టియర్ డౌన్ రాలేదు, ఇది వచ్చింది ఎన్ యూనిట్. దీన్ని ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్ అంటారు. ఈ ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్ ఎందుకంటే టు ఆథర్ ద టెస్ట్ కేసెస్. ఓకేనా, మనం టెస్ట్ కేసులు రాయడానికి ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. దీంట్లో అనటేషన్స్ ఉంటాయి. ఏంటి? సెటప్ అనటేషను, టెస్ట్ అనటేషను, 3
టియర్ డౌన్ అనటేషన్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ సెటప్, వాట్ ఈస్ టియర్ డౌన్, ఏంటి అని చెప్పేసి. ఇట్లా ఓకే. ఎందుకు ఇది ఏంటిది? టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్. ఎన్ యూనిట్ అనేది వన్ ఆఫ్ ద టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ బా. ఓకేనా? వాట్ ఈస్ ఎన్ యూనిట్? ఎన్ యూనిట్ ఈజ్ ఏ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ వేర్ you can add the test cases and each test case is self executable. అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు సి షార్ప్ నేర్చుకునేటప్పుడు క్లాసులు క్రియేట్ చేశారు, అవునా కదా? క్లాసులో Yes, sir. ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతాయా? ఒక క్లాస్ లో మీరు No. ఫంక్షన్స్ రాశారు, ఆ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ కావు. మీరు ఎక్కడి నుంచి No. ఎగ్జిక్యూట్ చేయాలి? Okay. మెయిన్ అనే ఫంక్షన్ రాసి, Then స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్ టెస్ట్ మెథడ్ రాసి, దాంట్లో నుంచి ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే అయింది. కానీ ఇక్కడ నేను రాసినటువంటి ఫంక్షన్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్లా? ఏ ఫంక్షన్ పైన అయితే టెస్ట్ అనే యాట్రిబ్యూట్ ఉంటుందో ఆ ఫంక్షన్ ఒక టెస్ట్ కేసు, రైట్? అండ్ దిస్ ఈస్ ఆటోమేటిక్గా వీ కెన్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేస్. ఓకే, రైట్ క్లిక్ రన్ టెస్ట్ అంటే ఈ పర్టికులర్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, లేదు సొల్యూషన్ విజువల్ వ్యూలో టెక్స్ట్ ఎక్స్ప్లోరర్ అనేది ఒకటి థీమ్ కాదు, టెక్స్ట్ ఎక్స్ప్లోరర్, టెస్ట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ కూడా మొత్తం లిస్ట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా యూ కెన్ ఎగ్జిక్యూట్. ఓకేనా? ఇది కూడా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, హౌ యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. ఎట్లా అంటే, ఒకటి నాకు టెస్ట్ మెథడ్ ఉంటుంది, దాని మీదకి వెళ్ళి ఇండివిజువల్ టెస్ట్ కేస్ కావాలంటే దాని మీదకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాను, లేదా ఐ హ్యావ్ ద టెస్ట్ ఎక్స్ప్లోరర్, ఫ్రమ్ ద టెస్ట్ ఎక్స్ప్లోరర్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. ఓకే, ఇది ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్. ఎన్ యూనిట్ అనేది ఎందుకు వాడతారబ్బా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్ టు రైట్ యూనిట్ టెస్ట్ కేసెస్ ఆర్ టెస్ట్ కేసెస్. క్లియర్? ఓకే. ఇక్కడ ఎన్ యూనిట్ లో మీకు సెటప్ అనేది ఒకటి ఉంది, సెటప్ అండ్ టియర్ డౌన్. ఇవి రెండు అనోటేషన్స్ అండ్ టెస్ట్. అర్థమైందా? అంటే ఈ సెటప్ అనేది ఏమైందంటే, ఎవ్రీ టెస్ట్ కేసుకి ముందు ఇది ఒక టెస్ట్ కేసు, రైట్? అట్లానే ఇదొక టెస్ట్ కేసు, అట్లానే ఇదొక టెస్ట్ కేసు. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3. ఓకే, ఇది టెస్ట్ కేసా ఫంక్షనా? ఇప్పుడు ఇది రోజా, ఇది టెస్ట్ కేసా ఫంక్షనా? test Functions. case. టెస్ట్ కేసా ఫంక్షనా? రోజా, Test case. Test case and ఎట్లా చెప్తున్నారు Test case టెస్ట్ కేస్ అని? final test case and final test. ఎక్కడుంది పైన? For starting test and దానికి ఉంది, ఇది దీనికి ఉందా? లేదు సార్. దీనికి ఉందా? ఆ దీనికి టెస్ట్ కూడా అనేది లేదు. లేకపోతే అది నార్మల్ ఫంక్షన్. ఓ నార్మల్ ఫంక్షన్స్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కానీ ఎగ్జిక్యూట్ కావు. సో ఇది నార్మల్ టెస్ట్ కేస్. ఇది వెన్ యూ యాడ్ టెస్ట్ అట్రిబ్యూట్ దట్ బికమ్స్ ఏ టెస్ట్ కేస్. ఓకేనా? ఓకే, ఓకే. ఇది ఇది సెటప్. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్. సెటప్, ఇది టియర్ డౌన్. గుర్తుపెట్టుకోండి. క్లీన్ అప్. ఓకే, ఇది టెస్ట్ కేస్ 1, TC1,
ఇది టెస్ట్ కేస్ 2, ఇది టెస్ట్ కేస్ 3. ఇప్పుడు ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయో నాకు నా పేజ్ లో ఈ ఈ ఫైల్లో ఎన్ని ఉన్నాయి? 3. అవునా? క్లియరా? ఓకే. సో నేను ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమేమి ఉంటాయి చెప్పండి. ఈ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పాలి. నేను టెస్ట్ 2 అనే టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అవుట్పుట్ ఏమొచ్చింది రోజా? TC2. టెస్ట్ కేస్ 2. రోజా నిన్నే ఎందుకు అడుగుతున్నాను పద్దుగులు? నేను తెలియదు సార్. ఎందుకు? కొంచెం యాక్టివ్ గా ఉన్నావు చెప్తున్నావు కాబట్టి. క్లాసులు మిస్ చేయలేదు. ఒకే ఒక రీజన్ నిన్ను క్లాస్ లో పెట్టుకోవడానికి. ఏ క్లాస్ మిస్ చేయకుండా ఉన్నావు. సో అందుకని యాక్టివ్ గా ఉన్నావు. అది రైట్. ఇప్పుడు అదొకటి అర్థమవుతుందని నాకు కొంచెం నమ్మకం ఉంది. సో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ బిల్డ్ చేశా. ఇప్పుడు నా టెస్ట్ కేసులు ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయబ్బా? ఇదే ఆటోమేషన్ షూట్ అంటే ఇదే. ఓకేనా? ఏం ఉండదు. ఆటోమేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర నేను ఒక 100 ఉన్నాయి అనుకో, 100 టెస్ట్ కేసులు ఉన్నట్టు లెక్క. రైట్. నేనే కోడ్ రాయాలా, సింపుల్. నా ఆటోమేషన్ షూట్ అంటే ఇది. ఇప్పుడు నేను టెస్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్తే ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నట్టు? టెస్ట్ లో 3. 3, 1 2 3. రైట్. ఇప్పుడు నేను Yes. 3 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తా. అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పాలి. చూడండి, నేను క్లియర్ గా చూపిస్తున్నా. టెస్ట్ కేస్ 1 లో ఏముంది? TC1. నెక్స్ట్ టెస్ట్ కేస్ 2 లో, TC2. 3 లో, TC3. రైట్. ఎవరు వెళ్ళారు? ఓకే, మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే, నో ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది రోజా చెప్పు? TC1, TC2, TC3. 3 ప్రింట్ అవుతాయి సార్. అంతేగా? ఎస్ సార్. చూడండి, 3 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. జస్ట్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి అంతే. ఓకేనా? ఏమొచ్చింది? సెటప్, TC1, టియర్ డౌన్. అర్థమవుతుందా? చూస్తున్నారా? రెండో టెస్ట్ ఎస్ కేసు సార్, బట్ TC2, సెటప్, టియర్ డౌన్. అలా మూడో టెస్ట్ కేసు చూద్దామని పోతున్నాం. మూడో టెస్ట్ కేసు ఏమొచ్చింది? సెటప్, టియర్ డౌన్, సెటప్ ది యాక్చువల్ టెస్ట్ కేసు, తర్వాత టియర్ డౌన్. అర్థమైందా? ఓకే సార్. నువ్వు ఎగ్జిక్యూట్ చేసింది టెస్ట్ కేసు మాత్రమే, కానీ దాంతో పాటు 2 తోకలు యాడ్ అవుతున్నాయి. గమనించాలి అది. అంటే 2 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మీరు ఎగ్జిక్యూట్ చేసింది ఏంది? టెస్ట్ కేస్ 1, అవునా కాదా? నేను టెస్ట్ Yes, కేస్ sir. 1 చేశా. ఏం రావాలి? దీంట్లో ఉన్నది రావాలి. కానీ నాకు దాంతో పాటు ముందు ఒక తోక, తర్వాత ఒక తోక యాడ్ అవుతుంది. అర్థమవుతుందా నిఖిల్? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్. కానీ అది ఎందుకు ప్రింట్ అవుతుంది సార్? సెటప్ ఇంకా టేర్ డౌన్ అది అనేది తర్వాత ఫస్ట్ నీకు ఇది అర్థమైందా లేదా? అర్థమవుతుంది. నేను టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇది ఎగ్జిక్యూట్ అయింది, దానికి ముందు ఇది ఎగ్జిక్యూట్ అయింది సెటప్. దాని తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అయింది? ప్రింట్ అవుతుంది. టియర్ డౌన్. ఇవి కూడా ఫంక్షన్సే, వేరేదన్నా ఏమీ లేదు. కానీ ఓన్లీ ఒక యాట్రిబ్యూట్, దానికి యాట్రిబ్యూట్ డిఫరెంట్ ఉంది. టియర్ డౌన్, ఇక్కడ టియర్ డౌన్ అనే యాట్రిబ్యూట్, ఇక్కడ ఫంక్షన్ నేను ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. టియర్ డౌన్ ఏబిసి ఏదో ఒకటి, దానికి సంబంధం లే. ఈ యాట్రిబ్యూట్, ఇది ఈ యాట్రిబ్యూట్ బేస్ మీద అది అట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు పైన అర్థమైందా? సెటప్ అండ్
ఓకే. సెటప్ చెప్పు. జస్ట్ సెటప్ అని ఇస్తే డిఫాల్ట్ గా ప్రింట్ అవుతుందా సార్ అది? ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది, డిఫాల్ట్ గా ప్రింట్ అవ్వడం కాదు. ఇది ఒక ఫంక్షన్ ఉందమ్మా, ఆ ఫంక్షన్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయింది. యాక్చువల్ గా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తుంది టెస్ట్ కేస్ 1. టెస్ట్ ఏదైతే ఏ అట్రిబ్యూట్ ఏ ఫంక్షన్ కి అయితే టెస్ట్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. కానీ దీనికి ముందు ఈ ఫంక్షన్ కి ముందు సెటప్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టియర్ డౌన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఇది గుర్తు పెట్టుకోండి, నేను చెప్తా ఎందుకు చేశాము. అర్థమవుతుందా? సో ఎవ్రీ ఓకే సార్. టెస్ట్ కేస్ కి ముందు ఏం జరుగుతుంది? సెటప్ అనేది ఒక మెథడ్. జస్ట్ టెస్ట్ కేస్ ఎట్లాగో సెటప్ కూడా ఒక ఫంక్షన్, టియర్ డౌన్ కూడా ఒక ఫంక్షన్. కానీ సీక్వెన్స్ మీరు గమనించాలి. ప్రతి టెస్ట్ కేస్ కి ముందు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రతి టెస్ట్ కేస్ తర్వాత టియర్ డౌన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. సిరాజ్ అర్థమైందా? ధనలక్ష్మి అర్థమైందా లేదా? టెస్ట్ కేసు ముందు ఏం ఎగ్జిక్యూట్ అయింది, టెస్ట్ కేసు తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అయింది? ధనలక్ష్మి ఉన్నావా? దాక్షాయణి సార్. సారీ, దాక్షాయణి. యా అంత ముందు ఎస్ సార్, ఎస్ సార్. కానీ Test- అక్కడ సెటప్ అని తీసి ఒకసారి టెస్ట్ అని పెడితే పైన మీరు సెటప్ అని పెట్టారు కదా, ఒకసారి టెస్ట్ అని పెడితే ఆ సెటప్ ప్లేస్ లో టెస్ట్ అని పెడితే ఏం జరిగింది? అది టెస్ట్ కేసు అయిపోయింది. టెస్ట్ కేస్. అప్పుడు అప్పుడు సెటప్ అని T1 కి T2 కి రాదు కదా సార్ ఎగ్జిక్యూట్ చేస్తే. నేను సెటప్ Next. అని ఉందా? సెటప్ అని ఉంటేనే వచ్చింది అది. ఆహా. ఈ సెటప్ అనేది ఏంటంటే ప్రతి టెస్ట్ కేసుకి ముందు, ప్రతి టెస్ట్ కేసుకి తర్వాత. ఎస్ సార్. ఇది టెస్ట్ కేసు. నా ఫోకస్ అంతా, మై ఫోకస్ ఈజ్ రైటింగ్ టెస్ట్ కేసెస్ కదా. ఓకే. సెటప్. ఓకే. ఈ యాట్రిబ్యూట్ ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే నేను అసలు వీటిని పట్టించుకోవట్లా. నేను ఎగ్జిక్యూట్ చేస్తుంది టెస్ట్ కేసుల్ని. నా పని ఏంటి, నా పర్పస్ ఏంటి? రైటింగ్ ద ఆటోమేషన్ టెస్ట్ కేసెస్. నేను ఆటోమేషన్ టెస్ట్ కేసులు రాస్తా ఉంటే ప్రతి టెస్ట్ కేసు ముందు ఇది టెస్ట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత టియర్ డౌన్ ఎందుకు జరుగుతుందో, ఎందుకు అటువంటి ఫంక్షనాలిటీ ఎందుకు ఇచ్చారో చెప్దాం. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ముందు ఇది అర్థం చేసుకోవాలి. ఎవ్రీ టెస్ట్ కేసు ముందు ఏమొచ్చింది? సెటప్. ఎవ్రీ టెస్ట్ కేసు తర్వాత ఏమొచ్చింది? టియర్ డౌన్. టియర్ డౌన్. ఓకే, అది గుర్తు పెట్టుకోండి. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక టెస్ట్ కేసు రాస్తున్నా, రైట్? ప్లే రైట్ టెస్ట్ కేసులు రాస్తున్నా. ప్లే రైట్ కావాలి అంటే ప్లే రైట్ అనేది ఒక ప్రాజెక్ట్, అవునా? దట్ ప్రాజెక్ట్ డిపెండ్స్ ఆన్ మన ప్రాజెక్ట్ వేరు. ప్లే రైట్ శాంపుల్స్ అనేది మన ప్రాజెక్ట్. మనము ఆటోమేషన్ టూల్ మీద డిపెండ్ అవుతున్నాం. ఏ ఆటోమేషన్ టూల్? ప్లే రైట్ అనేది ఆటోమేషన్ టూల్ కదా. సో డిపెండ్ అవుతున్నప్పుడు మనము ఆ ప్రాజెక్ట్ ని మన ప్రాజెక్ట్ కి, అది కూడా మన ప్రాజెక్ట్ అంటే ఏంటి? క్లాస్ ఫైల్స్, కలెక్షన్ ఆఫ్ క్లాస్ ఫైల్స్ కదా. అట్లానే మనం కూడా ఆ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఆ డిపెండెన్సీస్ మన ప్రాజెక్ట్ కి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు రమణి ఉంది, రోజా ఉంది, మళ్ళా దాక్షాయణి ఉన్నారు. ఇద్దరు. దాక్షాయణి వేరు, రమణి వేరు, రోజా వేరు, రైట్? సో ఈ రోజాకి కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి? దాక్షాయణి దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం వాడుకోవాలంటే ముందు ఈమె ఫ్రెండ్షిప్ చేసుకోవాలి దాక్షాయణి, అవునా కదా? అట్లానే మన ప్రాజెక్ట్ వేరు, మనము వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ ప్రాజెక్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్లే రైట్. నువ్వు ఆటోమేషన్ చేయాలంటే నీకు ప్లే రైట్ ప్రాజెక్ట్ నీ ప్రాజెక్ట్ లో ఉండాలి. ఆ డిపెండెన్సీ నువ్వు యాడ్ చేసుకోవాలి. అంటే ఎట్లా యాడ్ చేస్తామంటే చూడండి, ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, హౌ డూ యూ యాడ్ ద డిపెండెన్సీస్ టు యువర్ ప్రాజెక్ట్? రైట్ క్లిక్. ఈ క్వశ్చన్ అడిగాడంటే మీరు అసలు చేశారా లేదా
అసలు మీకు బేసిక్స్ తెలుసా లేదా అనేది వాడు అర్థం. సో రైట్ క్లిక్, మేనేజ్ న్యూ గెట్ ప్యాకేజెస్, గో టు బ్రౌజర్, సే ప్లేరైట్. ప్లేరైట్ అంటే ఫస్ట్ వచ్చింది ప్లేరైట్, సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు యాడ్ ద డిపెండెన్సీస్ టు యువర్ ప్రాజెక్ట్. అయిపోయిందా? మళ్ళా ఇంకా డిపెండెన్సీస్, ఇంకొకటి కావాలి నాకు, ఇంక 2 కావాలి. సో ఇవన్నీ ఏంటంటే మనం మొన్న చూస్ చేసుకున్న ప్రాజెక్టులు అయితే ఆటోమేటిక్ గా వస్తాయి. ఇది మనం సెటప్ చేస్తున్నాం ఈసారి. 2 టెస్ట్ అడాప్టర్. ఓకే, అయిపోయింది. మూడు ఎన్ యూనిట్, దీన్ని కూడా 3 ప్లేరైట్ అని సెర్చ్ చేసి 3 ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, ఇది అవసరం లేదు, రాలేదు, సరే వదిలిపెట్టండి. సో నాకు ప్లేరైట్ టెస్ట్ అడాప్టర్, ప్లేరైట్ ఈ 2 వచ్చేసినాయి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఐ కెన్ స్టార్ట్ మై ఆటోమేషన్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ 1 ఆటోమేషన్ టెస్ట్ కేస్. ఓకే, సో బిఫోర్ డూయింగ్ దట్ I would like to generate the test case by recording, okay, by using CodeGen. ఓకేనా? సో మనం ఏం చేసాము, డీబగ్గర్ పాయింట్ పెట్టుకొని ప్లేరైట్ కి ఫస్ట్ లైన్ ఒకటి నావిగేట్ గో టు యూఆర్ఎల్ అని పెట్టుకొని అది లాంచ్ అయిన తర్వాత అక్కడ వచ్చింది, అక్కడ చేసాం. సో ఇవాళ వేరే రకంగా చేస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ ట్రైంగ్ టు జనరేట్ ద టెస్ట్ కేస్ విత్ ద రికార్డింగ్ ఆప్షన్, CodeGen. ఓకే, CodeGen అనే ఆప్షన్ ద్వారా వీఆర్ జనరేటింగ్. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఇవాళ స్క్రిప్టులు రాసే కెపాసిటీ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, గో టు దిస్ పర్టికులర్ యూఆర్ఎల్, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, గో టు దిస్ పర్టికులర్ యూఆర్ఎల్, అండ్ ఇక్కడ ఆప్షన్ .NET ఉండాలి, వేరేది ఉండకూడదు. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ దగ్గర .NET ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ డాక్స్ అనే దాంట్లో ఉండాలి. ఓకే, సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నారా? వెళ్ళండి, మీ ప్రాజెక్ట్ బిన్ ఫోల్డర్కి వెళ్ళాలి. బిన్ అంటే వేర్ యువర్ మీరు ఎన్ని టెస్ట్ కేసులు రాస్తారో క్లాస్ ఫైల్స్ అన్ని క్లాసులు కలిపి ఒక డిఎల్ఎల్ కింద ఉండిద్ది. అది ఎక్కడ ఉండిద్ది అంటే బిన్ ఫోల్డర్ లో ఉండిద్ది. ఈ బేసిక్స్ లేకపోతే మిమ్మల్ని ఎవ్వడు బిలీవ్ చేయడు. బిన్ అంటే ఏంటి అదో తెలియలేదు అనుకో, అది ఇంకా పెద్ద బూతు. ఓకేనా? సో బిన్ ఫోల్డర్ ఎట్లా ఉండిద్దో చూడండి, ఇక్కడ ఉండిద్ది. రైట్ క్లిక్, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఓకే, మీ ప్రాజెక్ట్, ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో బిన్ అనేది ఉంది. ఈ బిన్ ఏంటంటే మీరు ఇన్ని క్లాస్ ఫైల్స్ రాశారు కదా, అన్ని కలిపి ఒక్క ఫైల్ కిందకి వచ్చేది. డీబగ్ లో .NET 8.0లో ఇదిగో మీ ప్రాజెక్ట్ నేమ్తో, మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఇక్కడ అన్ని డిఎల్ఎల్స్ ఉంటాయి. మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ప్లేరైట్ శాంపుల్స్, ఏంటది, ప్లేరైట్ శాంపుల్స్. ప్లేరైట్ శాంపుల్స్ .dll. అంటే దీంట్లో మీరు 100 క్లాసులు ఉన్నా కూడా ఒకటే ఫైల్ జనరేట్ అయింది. అర్థమైందా? అదనమాట. సో యు ఆర్ గుడ్ హియర్. సో మీరు ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరంలా, మీరు బిన్ దాకా వెళ్ళాల్సిన అవసరంలా, మీరు ఇక్కడ దాకా వచ్చి ఇది రైట్ ఇక్కడ. సో మీరు అట్లా కాకుండా అక్కడికి వెళ్ళి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే గో టు వ్యూ, టెర్మినల్, టెర్మినల్ ఇక్కడ వచ్చింది, ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచి టెర్మినల్ ఇక్కడ కూడా ఓపెన్ అయింది. ప్రాజెక్ట్ ఓపెన్ ఇన్ టెర్మినల్ అంటున్నా. ఓకేనా? కొంతమందికి ఇక్కడ కింద సెట్ అయ్యి వచ్చింది టెర్మినల్. ఓకేనా? ఇది ఇక్కడికి వచ్చి మీరు అక్కడ కాపీ చేసింది ఉంది చూసారా, మనము ఆ సైట్ లో నుంచి కాపీ చేసాం, రైట్?
పేస్ట్ హియర్. ఏమైంది? కేస్ సెన్సిటివ్ ఇలా చేసింది. ఓకే, బిన్లోకి వెళ్ళి చేద్దాం. ఒక్కసారి వెయిట్ చేయండి, అంత అవసరం లేదు. బిన్ పీడి టు బిన్. బిన్ ఫోల్డర్ లో అక్కడ ఉంది, ఇక్కడే రావాలి దూరాల. అవసరం లే. పీడి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఏంటి ఈ కమాండ్ వస్తుందా? ఏంది? ఏంది ఆలు పారామీటర్ స్పేస్ సెన్సిటివ్ అనేది? ఇది వేరే వాళ్ళు ట్రై చేయండి. నాది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం సార్, ఇట్లానే వస్తుంది. కాదు, ఇది ఎవరి దగ్గర ఉంది? నిఖిల్, సార్ నీ సిస్టమ్ షేర్ చేయి. నేను ఆఫ్ చేస్తున్నా స్టాప్ షేరింగ్. నువ్వు షేర్ చేయి. ఎందుకు ఇట్లా వస్తుంది? నేను దేంట్లో చేస్తున్నాను? యువర్ స్టూడియో. రైట్ క్లిక్. సేమ్ ఆల్ పారామీటర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అని ఇన్సెన్సిటివ్ అని వస్తుంది సార్. అదే ఉందమ్మా, ఆల్ పారామీటర్స్ ఆఫ్ కేస్ సెన్సిటివ్ వస్తుంది. ఎన్ని ఫ్రేమ్వర్క్ ఇందాకే కదా అమ్మాయి దాంట్లో చేసింది. వెళ్ళిపోం దాక్షి లేదు. ఇంకెవరు ఉన్నారబ్బా సిస్టమ్ ముందు? రోజా ఉందనుకున్నాను ఎందుకు సార్. రోజాగా అదే ప్రాబ్లం వస్తుందని అని చెప్పింది కదా. ఎందుకు రాకూడదు ఇది? ఇందాకే కదా నేను చేసింది ఇది. మరి నిన్న చేశాం కదబ్బా. అది ఒక్కసారి ప్రాజెక్ట్ టెంప్లెట్ కొమ్ము ఒకసారి ఏం చేస్తారంటే పాత ప్రాజెక్ట్ అవుతుంది, దాని దగ్గర వస్తుంది రావట్లేదు. ఎందుకు ఇట్లా వస్తుంది? రోజా నీకు ఇదే ప్రాబ్లమా? ఎస్ సార్. పవర్ షెల్ నాట్ ఇది అంటుందా? ఎట్లా నీకు ఈ పవర్ షెల్ ఇక్కడ టెస్ట్? కేస్ ఇన్సెన్సిటివ్ అని వస్తుంది సార్. సేమ్ అది ఇప్పుడు ఎలా కాదమ్మా, వచ్చిందో అలానే. అది చూస్తా. ఎందుకంటే మనం మొన్న చేసాం కదా. ఒక్క నిమిషం, ఓపెన్ ఇంటెన్ ఉన్నది.
ఇక్కడ వస్తుంది. అదేంది వెరైటీ? అదే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసా, దీంట్లో వస్తుంది. ఇది ఎక్కడ రావట్లేదు, అదేంటి? ఒక్క నిమిషం, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఓ, చెప్పండి. ఓపెన్ ఇది. సి యూజర్స్ రెపో ప్లేరైట్ టెస్ట్ వెరైటీగా ఉంది. ఇది కూడా ఇక్కడ ఇక్కడ వస్తుంది. కరెక్ట్, నాకు ఇక్కడ వస్తుంది చూడండి. స్టాప్ చేయాలా షేర్? నువ్వు స్టాప్ చేయి. వెరైటీగా ఉంది. ఇప్పుడు ఇది వేరే ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఎట్లా చేసామో సేమ్ టు సేమ్ చేసిన ప్రాజెక్ట్, డిపెండెన్సీస్ యాడ్ చేసి చేసిన ప్రాజెక్ట్. ఓకే, దీంట్లో ఇట్లా పెడితే వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసింది, ఇట్లా రావాలి. ఇక్కడ మీకు ఈ ప్లే రైట్ కోడ్ జన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అక్కడ ఎందుకు రావటంలా, ఏంటి ప్రాబ్లం అనేది చూద్దాం. ఎందుకంటే మీ అందరికి అదే వస్తుంది. రైట్, సో నాది ఎక్కడ ఉంది? డెల్ సోర్స్ రెపోస్ ప్లే రైట్ టెస్ట్. ఓకే, సో ఇప్పుడు పాత ఇది ఓపెన్ క్లోజ్ చేసి ఇంకో ప్రాజెక్ట్ అవుతుంది. ఇక్కడ లేదు ప్రాబ్లం. విజువల్ స్టూడియో ప్లే రైట్ ఇందాక ఓపెన్ చేసిన టెస్ట్ లా, ఇప్పుడు నేను శాంపిల్స్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూద్దాం, ఇది ఎక్కడ ఉంది? ఇది మనం చేస్తున్నది ప్లే రైట్ శాంపిల్స్. ఓపెన్ ఇన్ టెర్మినల్. సి డెల్ రెపోర్ట్ అక్కడే ఉంది. సి డెల్ సోర్స్ రెపోస్ ప్లే రైట్ శాంపిల్స్, ఇది అంతే కదా, అక్కడే ఉంది కదా, డెల్ Yes, sir. సోర్స్ రెపోస్. సో ఇక్కడ ఉన్న డిపెండెన్సీస్ ఏంటి? ఆ డిపెండెన్సీస్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇన్స్టాల్ డిపెండెన్సీస్ చూస్తే ప్లే రైట్ 2 ఉంది. వెరైటీగా ఏదో తేడా ఉంది. సో ఇప్పుడు నేను ప్లే రైట్ టెస్ట్ ఓపెన్ చేసిన, వేర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇది కదా. సో ఇక్కడ ఏముంది? ఇది ఓపెనింగ్ టెర్మినల్, ఈ సోర్స్ డెల్ రెపోస్ ప్లే రైట్ టెస్ట్ కరెక్టే ఉన్నది. డిపెండెన్సీస్ ఏమన్నా తేడా ఉన్నాయి? అక్కడ పార్షియల్ పని చేయకూడదు, ఇక్కడ పని చేయడం ఏంటి? అది నేను డీబగ్ చేసి కానీ చెప్పలేను. ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోతే ప్లే రైట్ పెట్టాను.